హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న అల్లు అర్జున్ అన్ననైతే అరెస్ట్ చేశారు భయ్య. అయితే సోషల్ మీడియాలో ఒక విషయం బాగా ట్రెండ్ అవుతుంది భయ్య. అంటే సర్క్యులేట్ అవుతుంది. ఏంటంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన దాని మీద సీఎం రేవంత్ గారి చెయ్యి ఉందని చాలామంది అయితే చెప్తున్నారు భయ్య. అసలు ఏంటి అనేదన్నమాట ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. అదే కాకుండా రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక ఇంటర్వ్యూలో అయితే పాల్గొన్నారు భయ్య. అక్కడే మాట్లాడారు అని కూడా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అయితే భయ్య ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేశారు భయ్య. ఎందుకంటే ఇక్కడ సంధ్యా థియేటర్‌లో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఆ ఇన్సిడెంట్ అనమాట ఒక లేడీ పర్సన్ అయితే మరణించారు. అయితే అల్లు అర్జున్ అన్న అందరిలో ముసుగేసుకొని వెళ్ళలేదు. నేను వెళ్తున్నా అని చెప్పి అల్లు అర్జున్ అయితే వెళ్ళాడు. దాని కారణంగా సినిమా చూసిన తర్వాత కూడా ఆ వ్యాన్‌లో నుంచి అంటే ఆ కార్ నుంచి బయటకొచ్చి అందరికి చెయ్యి అయితే ఊపాడు. అయితే దానివల్ల పోలీసులనమాట అల్లు అర్జున్ అన్ననైతే అరెస్ట్ చేశారు. ఎందుకంటే మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు అనైతే అల్లు అర్జున్ అనేది అరెస్ట్ చేశారు. అయితే చాలామంది ఏం చెప్తున్నారు అంటే దీనికి కారణం రేవంత్ రెడ్డి గారు అని చెప్తున్నారు. అలా ఎందుకు చెప్తున్నారు అంటే 'పుష్ప 2' మూవీ సక్సెస్ అయిన కారణంగా ఒక ఈవెంట్ అయితే ప్లాన్ చేశారు భయ్య. దాంట్లో అనమాట అల్లు అర్జున్ అన్న కొద్దిగా తెలుగులో అనమాట ఆయన నోరు సరిగ్గా తిరగలేదు. అంటే అందరికీ తిరగదు. అయితే ఏమని చెప్పారు అంటే గౌరవనీయులు అని చెప్పడం పోయి గౌరవనీయులు అనేది చెప్పారు. అదే కాకుండా ఇంకో విషయం రెస్పెక్టివ్ అని కూడా చెప్పారు భయ్య. అయితే చాలామంది దీన్ని రాంగ్ అయితే మోడిఫై చేస్తున్నారు. అయితే అల్లు అర్జున్ ఈ రకంగా చెప్పడం వల్ల రేవంత్ రెడ్డి గారు సీఎం పేరే పలకడం తిన్నగా రావట్లేదు అని అయితే రేవంత్ రెడ్డి గారే అరెస్ట్ చేపించారు అని అయితే చెప్తున్నారు భయ్య. అయితే ఇంకో విషయం ఏంటంటే అల్లు అర్జున్‌కి సీఎం రేవంత్ రెడ్డి గారికి కొద్దిగా రిలేటివ్ సంబంధం అయితే ఉందంట భయ్య. ఏ రకంగా ఉందో అయితే తెలియదు. అయితే సోషల్ మీడియాలో ఈ రకంగా అయితే జరుగుతుంది. అయితే రీసెంట్‌గా అనమాట సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఒక ఇంటర్వ్యూ అయితే వెళ్లారు భయ్య. అంటే నిన్న ఆయన కూడా. అయితే అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేసిన దాని మీద ఆయన ఇంటర్వ్యూ చేసే పర్సన్ ఉంటారుగా ఆయన అనమాట మీ మీకు ఈ అరెస్ట్ అయిన దానికి సంబంధం ఉందా అని అయితే చెప్పారు భయ్య. అయితే రేవంత్ రెడ్డి గారు నాకైతే సంబంధం లేదు. నాకెందుకు సంబంధం? అది పబ్లిక్‌లో అనమాట ఆ విధంగా చేయడం వల్ల పోలీసు వాళ్ళనమాట అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేశారు. చట్టం ఎవరికీ చుట్టం కాదు అనే దాని మీద అని అనమాట రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు భయ్య. అయితే చాలామంది ఇది రేవంత్ రెడ్డి గారే అని చెప్తున్నారు భయ్య. ఇంకొంతమంది రేవంత్ రెడ్డి గారు కాదు, రిలేటివ్స్ అలా అయితే చేయరు అని అయితే చెప్తున్నారు. అదే కాకుండా ఇంకొంతమంది పోలీసులకి ఎటువంటి ఇన్ఫార్మ్ చేయకుండా అల్లు అర్జున్ ఈ రకంగా అయితే వెళ్ళారు. దానివల్ల అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు అని చెప్తున్నారు భయ్య. ఇన్ని విషయాలు అయితే వస్తున్నాయి భయ్య బయటికి. అయితే దీంట్లో ఏది రైటో ఏది రాంగో అని నాకైతే అర్థం కావట్లేదు. మీరేమన్నారో కామెంట్. అదే కాకుండా భయ్య అల్లు అర్జున్ అన్న ఇంకా స్టేషన్‌లోనే ఉన్నాడంట. ఇంకా బయటకైతే రాలేదు. నిన్నే బెయిల్ వచ్చింది బయటకు వచ్చేస్తాడని చెప్పారు భయ్య. అయితే 14 రోజుల పాటు రిమాండ్‌లో అయితే ఉండాలని చెప్తున్నారు భయ్య. అల్లు అర్జున్ అన్న చేసింది చాలా మందికి నచ్చలేదు అనేది కొంతమంది చెప్తున్నారు. అదే కాకుండా అల్లు అర్జున్ ఈ రకంగా జైల్‌లో ఉండడం చాలా మందికి అయితే నచ్చలేదు భయ్య. ఫ్యాన్స్ కూడా అక్కడ పోలీస్ స్టేషన్ చుట్టూ అయితే ఉన్నారు భయ్య. ఇది మాత్రం మామూలుగా అయితే లేదు. ఈ విషయం ఎక్కడి దాకా వెళ్తుందో ఎవరు ఊహించలేము. ఏం జరుగుతుందో అనేది నేను ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను భయ్య. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.